హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాజమండ్రి బాయ్స్. మనమైతే ఈ మధ్యలో అయితే వీడియోలోకి వస్తాం, మనకు వీలైతే లేదు. గవర్నమెంట్ కలిగింది పోతున్నా వెనకాల పడి ఒత్తిడి, అందుకే వేటలో పెట్టి తీస్తున్నా. ఇప్పుడైతే మనమైతే గల్లీ గణేష్ వీడియో ఇద్దాం. వీళ్ళ గల్లీలో గణేష్ పెట్టిర్రు, వీళ్ళే పెట్టిర్రు. అది ఎక్కడుంది ఏం కథ అని మనం చూపిద్దాం, ఎట్లుంది ఏం కథ. మీరు ఇట్లా చూడండి లాస్ట్ దాకా. లెట్స్ గో. లడ్డు ఉన్నారా? లడ్డు ఉన్నాయి, అన్ని లడ్డు ఉన్నారా? లడ్డు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మనమైతే గల్లీ గణేష్ దగ్గరకు వచ్చినాం ఫ్రెండ్స్. మనమైతే లోపల పోయి చూద్దాం ఎట్లుందో. వీళ్ళంతా మన వినాయకుడి కానే ఉంటారు మొత్తం. గణేష్ మహారాజ్కి గణపతి సూర్య గాని మీకు గణేష్ లడ్డు లేదండి. ఓహో ఏం కాదు, బెస్ట్. లేకుండా చాలా దొంగలు ఉంటాయి, చోరే వేస్తారు నీ లడ్డు. అలా గాయస్, ఇప్పుడైతే మన గణేష్ అయితే చూద్దాం. చూడండి, లడ్డు ఎత్తుకోవచ్చు. మనం అయితే ఇంట్లో పెట్టినాం దేవుని రూమ్ లో. ఆ గణపతి కాడ లడ్డు అయితే కోతుల భయానికి తీయలే, మన వంశుబాయి భయానికి తీసిరు. ఎందుకంటే వేరే ఉంటుంది తెలుసు కదా. చూడండి పొరాలు ఉన్నారు అందరు. హాయ్ చెప్పండి, బాయ్. ఈ గణేష్ అయితే మన గల్లీ గణేష్ ఫ్రెండ్స్. చూడండి టెక్నాలజీ ఎట్లుంది చూసినారా. మోటార్ పెట్టేది ఇక్కడ దీపాన్ని పెట్టిరు, టెక్నాలజీ అంటారు. ఇదైతే మన తోడు వినాయకుడు. ఇప్పుడైతే మన గల్లీ గణేష్ అయితే చూపించినాం కదా ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడైతే మన ఊరు గణేష్ చూపిద్దాం. ఎన్ని గణేష్లు ఉన్నాయి ఏం కదా రాయపేటలో, ఒక్కొక్కటి చూపిద్దాం. మన గణేష్ వీడియో ఇచ్చి అయిపోయింది కదా, మన ఊరు మొత్తం తీద్దాం గణేష్. నేను వీడియో చేయని పోతా, ఇన్నో మళ్ళీ దొంగలు వస్తారు, లడ్డు చోరే చేస్తారు. నువ్వు అది చాలు, నువ్వు ఎంత పెద్ద దొంగ ఈ గల్లీలో ఎవ్వరు ఉండరు. నువ్వు అది చాలు, నువ్వు ఎంత పెద్ద దొంగ ఈ గల్లీలో ఎవ్వరు ఉండరు. ఇక మనం ఈ విధంగా అయితే మనము రాజపేటలో ఉన్న వినాయకుల్ని చూడనీకైతే మనమైతే స్టార్ట్ అయినాం. చూడండి ఇక లాస్ట్ దాకా చూడండి వీడియో. అన్ని వినాయకులు చూపిస్తాం, మాక్సిమం ఇలా కవర్ చేయడానికి ట్రై చేస్తాం. చూడండి, లెట్స్ గో. దీనికి పోదాం అనుకుంటే వాన అయితే పడుతుంది, కానీ అయినా మనం పోతాం, లోకలేగా పోవాలి. ఇక మన నరేష్ భాయ్ వచ్చి గ్యాప్ లా నరేష్ భాయ్ ఆయము నరేష్ భాయ్ ఓకే ఫ్రెండ్స్, మనమైతే గణేష్ చూపిస్తాం. ఓకే బాయ్. మనమైతే గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. హలో ఫ్రెండ్స్, మనమైతే అంబేద్కర్ నగర్ వినాయకుడి దగ్గరకు వచ్చినాం. వినాయకుడు వచ్చేసి అయితే 8 ఫీట్లు, లడ్డు వచ్చేసి అయితే 3 కిలోలు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది మీ గణేష్. ఎస్సీ కాలనీ నాబాద్ యూత్ విగ్రహం. హలో ఫ్రెండ్స్, ఈ గణేష్ వచ్చేసి 9 ఫీట్లు, లడ్డు వచ్చేసి 2 కిలోలు. చూసారా, చాలా బాగుంది గణేష్ అయితే. గణేష్ మహారాజ్కి ఎందుకు లాంటి తిన్నాక జగన్ భాయ్ ఆ చెప్పు. రైట్. ఏంటిది వంశీ, ఏంటిది అది? అదేంటిది? ఏంటిది అన్నది? చెప్పు జగన్ అన్న, చెప్పు జగన్ అన్న. మన గణేష్ ఎన్ని ఫీట్లు అన్న? 8 ఫీట్ తమ్మి. మన యూత్ పేరు ఏంది? యూత్ పేరు గణేష్. ఇక్కడ లడ్డు లక్కీ టాయిల్ ఇలా ఉంటది, కేవలం 50 రూపాయలు మాత్రమే సింగిల్ టికెట్ లడ్డు. అంటే 50 ఉంటుంది లడ్డు. లడ్డు 5 కిలోలు ఉంటది. ఇదే అన్న, ఇదే ఆ లడ్డు. చూసారా గైస్, లడ్డు చూడలేకైతే ఇంత ఉంది. మీ లక్కీ టాయిల్ అయితే తప్పకుండా పాల్గొనాలి. 50 రూపీస్ అంటే ఒక్క టికెట్. తప్పకుండా అందరూ అయితే టికెట్ రాయాలి ఇక్కడికి వచ్చి. మన లొకేషన్ వచ్చేసి రాజాపేటలో గాంధీ ఆపోజిట్. ఓకే గైస్, గణేష్ దగ్గరికి అయితే వెళ్దాం. గణేష్ ని తీసుకోవచ్చా వీడియోలా? నేను ఎవరో తెలుసా? నువ్వు చూస్తావారా? చూసారా గైస్, వీళ్ళంతా ఆయన అసలు నేను కాదు. మీ గణేష్ యూత్ పేరు ఏంది? మన గణేష్ ఎన్ని ఫీట్లు ఉంటుంది? 7 ఫీట్లు. లడ్డు ఎన్ని కేజీస్? చాలా బాగుంది గణేష్ అయితే. ఎప్పుడు ఇస్తారు మరి? ప్రసాదం సపరేట్ తెచ్చి పెట్టిర్రు. ఆయన చెప్పురా మెల్లగా. దుర్గాబాయ్ ఏం చేస్తున్నావు?
ఓకే మనమైతే నెక్స్ట్ గణేష్ మనకు ఏం పింఛన్లు వారికి ఏమున్నా దుర్గబాయి నెంబర్ ఇత్త కింద మాట్లాడు జరుగు गणेश महाराज की गणपति बप्पा आ जाए लड्डू बाय బాయ్ చూడండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఏరియాలోనే పోతున్నాం వాళ్ళు వినాయకుడు పెట్టిండు ఓకే గాయ్స్ మనమైతే గణేష్ దగ్గరికి వెళ్ళాక చూపిస్తాం వీళ్ళేంది ట్రిపుల్ రైడింగ్ పోతున్నాం అనుకుంటున్నాం మేము ఏదో ఊళ్ళో పోతున్నాం నేనైతే బయట పోకండి ట్రిపుల్ రైడింగ్ ఏ కంటే హెల్మెట్ పెట్టుకున్నాడు ఇడైతే ఇవ్వలేరు గాయస్ టింక్ బాయ్ లో గణేష్ దగ్గర ఇప్పుడు టింక్ బాయ్ చేశాడు చూడండి లేడు బయట నుండి పట్టుకొచ్చినాం మన గణేష్ దగ్గర నుంచి చూపిద్దాం మన సబ్స్క్రైబర్స్ మళ్ళీ దూరం నుంచి చూపిస్తే ఫీల్ అవుతారు కదా పో టింకు పోయి నువ్వు జర ముందు పో. గణేష్ దగ్గర చూడండి గాయస్ మొత్తం లైటింగ్ చేసి లైట్ అయితే ఏమో రాత్రి ఎత్తారు ఇప్పుడు ఎత్తారా నన్ను చూడండి గాయస్ మనం మన కేజీ ఉన్నట్టు 5 ఫీట్స్ ఉన్నట్టు గణేష్ అయితే మనమైతే ఇంకో గణేష్ దగ్గర తిందాం గాయస్ ఓకే బాయ్ టింకు హై దాని గణేష్ అయితే ఈ ఏరియాలోనే 2 ఉన్నాయి మనం అయితే ఇంకో గణేష్ దగ్గరికి వెళ్దాం చూపిస్తా గాయస్ మీకు గణేష్ ఎన్ని ఫీట్లు ఉంటది 5.5 మీకు అడ్డు ఇలా మరి ప్రసాదం ఏం లేదా గణేష్ దగ్గరకు వచ్చినాం ప్రసాదం ఇస్తలేరు నైట్ వేరే గణేష్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు మేము ప్రసాదం నీకు ఎప్పుడు లడ్డు కూడా నారా నీకు యూత్ పేరే పడు యూత్ పేరు ఏంది రేణుకా వెళ్ళామా అసోసియేట్ రేణుకా వెళ్ళమ్మ అసోసియేషన్ అంట మనమైతే ఇంకో వాళ్ళ ఏరియా పక్కన ఉన్న ఇంకో ఏరియాకి వచ్చినాం అక్కడ మా రాకేష్ బాయ్ ఉంటాడు వీళ్ళ వినాయకుడు యుద్ధం ఎక్కుంది 2 ఉన్నాయి ఒకటి కాదు ఈడ ఒకటి ఇంక ముందు ఒకటి ఉంది చెప్పరా ప్రసాదం ఇస్తారా నీకు వాడు వినాయకుని ఎప్పుడు చూడాలని ఆశతో ఆతృతతో వినాయకుడు కాదు వినాయకుడు లడ్డు నీకు గణేష్ చూపి నేనైతే ఇది మన గాయస్ మన వినాయకుడు అయితే మా బాగా తెలుసు బాగా మరి ఇది ఎన్ని ఫీట్లు ఉంది వినాయకుడు మన రాజపేట బాయ్స్ అడుగుతారు చెట్లు 7 ఫీట్ల లడ్డు కిలానా కేజీ అంటే మరి వీనికి సరిపోదు వీళ్ళు జరగదు వీడు అని చూసుకుంటూ వస్తుంది లడ్డు మరి తీద్దామా చూద్దామా అన్నది వేలంపాట పాడిపిద్దాం ఎక్కువ గణేష్ మహారాజ్ కి టైం లడ్డు అయితే ఎంతో కొంచెం ప్రసాదం పెడతారు ఫ్రెండ్స్ అయితే మా టౌన్ లో కూడా గణేష్ దగ్గరికి వచ్చినాం ఇక మన రాయపేట బాయ్స్ అన్నిటి చూస్తున్నారు కాబట్టి మా చిన్న వినాయకుని కూడా చూపిద్దామని మేము తీసుకొచ్చాం ఇక్కడికి క్లోజ్ అప్ పెట్టిన వినాయకుడు ఇంకో చిన్న పొరగాలు చిన్న అడిగి 1500 జమ చేసుకొని తెచ్చి వినాయకుడు 3 ఫీట్స్ చాలా కష్టపడ్డారు చిన్న కోసం 3 ఫీట్స్ వినాయకుడు తెచ్చి పెట్టారు 1/2 కేజీ లడ్డు ఇక్కడ మరి మన అన్న ఎన్ని ఫీట్ల వినాయకుడు 6 ఫీట్ల లడ్డు ఎన్ని కిలోలు 5 కిలోల అంటే యూత్ పేరు ఏం పేరు మీ యువ సంకల్ప్ యూత్ ఇగో మన యువ సంకల్ప్ యూత్ వినాయకుడు అనేది ఇంకా రాయపేటలో చాలా ఉన్నాయి అవన్నీ కవర్ చేస్తున్నాం ఇప్పుడైతే సగం అయిపోయినాయి ఇంకా సగం కంప్లీట్ చేద్దాం లెట్స్ గో థ్యాంక్ యూ అన్న అన్న గుర్తుపట్టిరా మన ఫస్ట్ వీడియోలో మామిడికాయల దొంగల ఈయనే మన తోట ఇంజుమాని ఈయన హోటలే మళ్ళీ గాంధీ తీసుకొని చూపించుకొచ్చినాం అంత ఓకే అయిపోయింది సెకండ్ ఇచ్చి అన్ని పాత్రలు ఏం పెట్టుకో మనసులో హాయ్ ఫ్రెండ్స్ మాది రజక సంఘం గణేష్ కమిటీ ఆఫ్ యూత్ రజక మా సంఘం ఇది ఈ గణేష్ మేము దూలిపేటలో తీసుకున్నాం గత కొన్ని సంవత్సరాలుగా మా వాడలో వినాయకుడు పెట్టడం జరుగుతుంది ఈసారి డిఫరెంట్గా ఉండాలని చెప్పి మన అయోధ్యలో ఉన్న రామ మందిరం అయితే ఎలా ఉందో ఆ రాముడు అయితే ఎలా ఉన్నాడు అదే టైప్లో ఉన్న వినాయకుడిని తీసుకుని వచ్చినాం మేము దీని ప్రత్యేకత ఏంటంటే మా గల్లీలో ఉన్న యూత్ సభ్యులందరూ ఎంతమందికి ఉన్నారో అంతమంది ఇక్కడికి రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి దేవునికి పుట్టుకు ఉండడం జరుగుతుంది మళ్ళీ ఇంకోటి ఈసారి కొత్తగా ఉండాలని చెప్పి మేము అయోధ్యలో తీసుకొచ్చిన రుద్రాక్ష మాల కూడా వేసాము అలాగే పైసల దండ కూడా వేసాము ఆ దండ కూడా లాస్ట్ టైంలో మళ్ళీ ఎమర్జెన్సీ మూమెంట్లో వేలం పాటలో పడతాం 5 కిలోల లడ్డు ప్రత్యేకమైనది మన స్వామి వారికి మోదకం ఎంత హైట్ అన్న వినాయకుడు 6 ఫీట్లు హైట్ 6 ఫీట్లు చాలా బాగుందన్న వినాయకుడు అయితే మన పర్సన్ ఆర్డర్ ఇవో కండ్లు కనిపిస్తాయి ఇట్లా తెలుసా అందరికి పర్సన్ ఆర్డర్ అందరు గుర్తుపడతారు ఇట్లా
ఈ కండలు చూసి మన కిలోలు ఉండేవి ఇంకేడు కాకపోతే ఓకే థ్యాంక్ యూ అన్న. మనం అయితే చింతన కాడికి వచ్చినాం. చింతన వాళ్ళ వినాయకుడు ఇది. అన్న మీ యూత్ పేరు చెప్పాను. భీష్మ యూత్ అంట. ఎన్ని ఫీట్లు అన్న గణేష్? 6 ఫీట్లు. 6 ఫీట్. లడ్డు ఎన్ని కిలోలు? కిలా. ఓకే థ్యాంక్ యూ. ఇట్లా మనం మన రాయపల్లి ఎన్ని వినాయకులు అన్ని తీస్తున్నాం. ఇది ఇట్లా మన ఇది ఒక ఏరియా కాబట్టి తీస్తున్నాం. అందరు తీయాలి కాబట్టి మనం ఇక్కడికి వచ్చినాం. థ్యాంక్ యూ. పెట్టుకోవచ్చు అన్ని కవర్ గంట కొట్టమని చెప్పాను. సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఓకే థ్యాంక్ యూ. గణేష్ అయితే హనుమాన్ టెంపుల్ ఉంటుంది గాయస్. ఓకే గాయస్, మనమైతే నెక్స్ట్ అయితే మనం ఇంకో గణేష్ దగ్గరికి వెళ్దాం. చెప్పనా మన రాజపేట బాయ్స్ ఎందుకు వచ్చారు? వినాయకుడు. ఫ్రెండ్స్ మనమైతే భజన్ మందిర్లో ఉన్నాం. భజన్ మందిర్లో వినాయకుడు ఎలా ఉందో మనం చూద్దాం. చూడండి, లెట్స్ గో. మనం వినాయకుడిని చెప్పే ముందు ఒక వ్యక్తి గురించి చెప్పాలి. శివబాయి మన సీతాఫలం వేయడం నేనే తెలుసుగా. మనమైతే శివబాయి గణేష్ దగ్గరకు వచ్చినాం. శివబాయి ఇదైతే ఎన్ని ఫీట్లు గణేష్? 4 feet. 4 feet. మన లడ్డు ఎన్ని కేజీస్? 1 kg. 1 kg. మన యూత్ పేరు ఏంటి? ముద్రా సంఘం. చూసారా గైస్, ముద్రా సంఘం అంటే మన శివబాయి వినాయకుడు. తెలుసుగా మీకు, మన వీడియోలలో వస్తారు అప్పుడప్పుడు. సర్పంచ్ వీడియో వేస్తుండే 7 k. ఇప్పుడు సర్పంచ్ చూడడానికి ఏజ్ లేదని ఆపేసినాం. నెక్స్ట్ అదే చూడండి డీజే డెకరేషన్ అన్ని వాళ్ళ డెకరేషన్ చేయబడి ఇలా వంశవేడు కనిపిస్తున్నా. ఇక పొరలు కలిసిపోయింది. ఇక ఆ మైండ్ మెచ్యూర్డ్ గా వాళ్ళందరూ తెలుస్తుంది. ఇప్పుడు భజన చేస్తున్నట్ట, చూద్దాం ఎట్లా చేస్తాడో. చేయరా ఈ పాట మంచిగా పాడతలేదు గాయస్. మనమైతే ఇంకో పాట పాడు చూసి. గణేశ శరణం శరణం గణేశ. గణేశ శరణం శరణం గణేశ. గణేశ శరణం శరణం గణేశ. గణేశ శరణం శరణం గణేశ. పార్వతి పుత్ర శరణం గణేశ. పార్వతి పుత్ర శరణం గణేశ. అయ్యప్ప లోల శరణం గణేశ. అయ్యప్ప శరణం గణేశ. గణపతి బప్ప. చాలా మీ గణేష్ యూత్ పేరేంది? గణేశ్ యూత్. మీ లడ్డు ఎన్ని కేజీస్? 2 kgs. వినాయకుడు ఫీట్లని 3. మీ యూత్ ఇంతేనా మీరు? ఓకే ఓకే, చాలా బాగా పెట్టారు. టెన్ ఎంత కరెక్ట్ అయింది? 3 వెళ్ళారా? సూపర్ ఉంది గణేష్ అయితే. చూసారా గైస్, మన చిన్నలు అయితే ఎట్లా పెట్టారు గణేష్. ఇట్లా చేయాలి ప్రతిసారి మంచిగా. చాలా ఓకే ఓకే గైస్, మళ్ళీ వెళ్తాం. బాయ్. మనమైతే వంశీ వాళ్ళ గణేష్ కాడున్నాం. వంశీ నోటుడు ఇందాం ఏంది కదా అని చెప్పరా. అయితే మల్లికార్జున యూత్ వినాయకుడు. లడ్డు వచ్చేసి అయితే 2 kgs. వినాయకుడు వచ్చేసి అయితే 5 feet. చాలా గ్రాండ్ చేస్తాం మేమైతే. అయితే మన వినాయకుడే. అందరు వినాయకుడు మనదాని ఏముండదు. ఇంకా అన్ని వినాయకులు చూడండి. ఏది ఎక్కువ హైట్ ఉంది, ఏది ఎక్కువ కిలోలు ఉందని కమెంట్ చేసి చెప్పండి. మన గణేష్ వచ్చేస్తే 6 feet ఉండదు గైస్. లడ్డు అయితే 2 kgs. చాలా బాగుంది గణేష్ అయితే. చూడండి, పుట్టాను మన ఫేమస్. హలో గైస్, మనమైతే మార్కండేయ టెంపుల్ లో గణేష్ దగ్గర ఉన్నాం. గణేష్ వచ్చేసి హైట్ అయితే 5 feet. లడ్డు వచ్చేసి అయితే కేజీ. ఏంద్ర పట్టుకొస్తున్నావు? ఏంద్ర పట్టుకొస్తున్నావు? మన వీడియో దీనికి వచ్చినాం రా. మొత్తం మీద సాధించిండు, ప్రసాదం మీద ఇచ్చిండు. ఏడు అడిగిన ఏడు ఇచ్చిండ్రు. నేను కిస్మతి అలా బాగుంది. మొత్తం మీద సాధించిండు, ప్రసాదం మీద ఇచ్చిండు. ఏడు అడిగిన ఏడు ఇచ్చిండ్రు. నేను కిస్మతి అలా బాగుంది. హాయ్ హాయ్ అపురి. తెలుసా ఈయన ఏం చెప్తాడు? గణేష్ ఎన్ని ఫీట్లు? 2 feet. లడ్డు ఎంత? 100 ఎన్ని కిలోలు? 1/4 kilo. అర్ధ కిలో ఫ్రెండ్స్. ఆయన 1/4 కిలో లెక్కలు రానికి చెప్పు. గురించి చెప్పు. ఏం తెలియదా? ఇప్పుడే వచ్చినట్ట ఫ్రెండ్స్. ఇది మన 2 feet. మన లడ్డు ఏమో 1/2 కిలో ఉంటది.
ఇక మీరు guess చాలా చేసి చెప్పండి కష్టపడి ఇక. తీశారు. ఏంటిది లైక్ అండ్ షేర్ కూరగాయలు ఇతర క్లోజ్ అప్ ది చెప్పు గట్టి చెప్పు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. అట్లా చూడండి వీళ్ళు ఎంత మంది చెప్తున్నా అంత గట్టిగా షేర్ చేయాలి మళ్ళీ నువ్వు ఇప్పుడు ఏమైనా సప్లై వాడు ఎక్కువ పెట్టలేదు రాదా ఎక్కువ పెట్టలేదు రాదా అని చెప్పు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లా ఓకే నువ్వు భయపడకు ఏం వేసుకోవాలి నేను ఎంత అరే హాయ్ హాయ్ బాయ్ ఓకే గైస్ డన్ ఇంతటితో మన వీడియో అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ వీళ్ళదే లాస్ట్ వినాయకుడు ఇక వీళ్ళందరూ యూత్ తోటి మనం ఇలా యూత్ కాబట్టి ఫినిష్ చేస్తున్నాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి